మెరుపై సాగర్ ఈ రోజుల్లో కాదు, నేను నాకు 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు ఉన్నప్పుడే మెరుపై సాగర్ అనే పాట ఆ పాటని నేను లారెన్స్ మాస్టర్తో చెప్పాను. నేను అప్పుడే, మాస్టర్ ఇది మన సినిమాలో మీ కథ ప్రకారము మీరు కింద పడినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి వస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ ఒక పోరగాడు పరీక్షల ప్రిపేర్ అయ్యేటోడైనా కష్టాల్లో ఉన్నోడైనా ఏదైనా ఇన్స్పైర్ అవుతున్నా ఈ పాటే ఉంటుంది మాస్టర్ అని చెప్పాను. రా 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 రమ్మంటున్న రణంగం మాస్టర్ ఈ పాట సినిమాలో మీకు మీ కాంపిటీటర్కి డ్యాన్స్కి ఇక్కడ వాడుతున్నారు కదా, కాదు బయట ఏ రియాలిటీ షోలో ఏ డ్యాన్స్ కాంపిటీషన్లోనే ఈ పాట వాడతారు మాస్టర్ అన్న. అలాగే ఆట ఏ దాంట్లో కూడా ఫైనల్స్లో ఈ పాటే వాడేవాళ్ళు. ఈ పాట అటోడికి ఇటోడికి ఈ పాట పెట్టి సో అలాగే నాన్న పాట రేలా రేలా విమానంలో వచ్చినప్పుడు కూడా తండ్రి కొడుకు అనే ఎమోషన్ వస్తే ఈ పాట ఉంటుంది అని చెప్పేవారు. అలాగే అన్నదమ్ముల పాట, అన్న తమ్ముడు పాట ఏందిరా అని అంటే 80 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు అన్నదమ్ముల మీద వచ్చి ఉంటాయి, ఎన్ని పాటలు కూడా వచ్చి ఉంటాయి ఆ రోజుల్లో. కానీ అన్నదమ్ముల పాట అంటే ఫస్ట్ ఇది మనదే కనపడుతుంది. రాజకీయ నాయకుల పాటలు అంటే కేసీఆర్ గారి పాట, ఒక మనిషి కథని చెప్పాలంటే ఏ పల్లె పిల్లోడు అంటారు, ఒక మనిషి హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే 3 రంగుల జెండా అంటారు.